హాయ్ అండి, వెల్కమ్ టు సిరీ చెఫ్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కందిపొడి అండి. ఆంధ్ర మెస్లో కందిపొడి ఎలా ఉంటుందో అదే విధంగా మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ కందిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక అర స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకుని మనము అదే ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ వచ్చేసి మిరియాలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలండి. కందిపప్పుని యాడ్ చేసుకుని మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. చూసారా, ఇలా ఎర్రగా వేగాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు పచ్చిశనగపప్పు, ఒక అరకప్పు వచ్చేసి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని వీటిని కూడా ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఫ్రై చేసుకుంటే పప్పుల పొడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు పుట్నాలను కూడా యాడ్ చేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, కొంచెం క్రిస్పీగా అవ్వటానికి. వీటిని బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లారనివ్వాలండి. చూసారా, ఇలా బాగా చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఈ పప్పు దినుసులు, ఎండుమిర్చి అన్నింటినీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని రుచికి తగినంత కల్లుప్పు కానీ సాల్ట్ను కానీ యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు స్పూను తక్కువగా ఇంగువను కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా ఇలా బ్లెండ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర మెస్లో చేసే కందిపొడి అనేది రెడీ అయిపోయిందండి. సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే కనుక తిరిగి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఏదైనా ఒక గాజు సీసాలో కానీ బాక్స్లో కానీ తీసేసుకోండి. ఇది రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ వీటిలో కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేడి వేడి రైస్లోకి కొంచెం కందిపొడి వేసుకుని అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.